మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈ మధ్య జరిగింది ఒక నెల కింద. నాకు ఒక పేరెంట్ ఖతార్ నుంచి ఫోన్ చేశాడు. ఇరాన్ వార్ స్టార్ట్ కాకముందు ఖతార్ నుంచి ఫోన్ చేశాడు. నేను సార్ మీ వీడియోలు చూస్తుంటే మా వైఫ్ చూపెట్టింది నాకు, చూస్తుంటే ఆయనే చార్టర్డ్ అకౌంటెంట్, అంటే చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించిన ఫామ్ ఉంది ఖతార్లో. సో ఫోన్ చేసి అనుష్ఠాన వీడియో సార్ పాపలు ఒక పాపని చేంజ్ అనుకుంటే ఉడికి అనొచ్చులే ఖతార్ నుంచి నేను జాయిన్ చేస్తానని చెప్పి నేను అనుకున్నాను. మళ్ళీ తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి రేపు వస్తున్నాను సార్ నేను, మీరు అంటే నేను వెళ్ళాను, ఉన్నాను. ఎక్కడి నుంచి వస్తున్నాను అడిగాను. డైరెక్ట్ దిగారు. నేను ఖతార్ నుంచి డైరెక్ట్ ఇటే వస్తున్నాను సార్ నేను. సో ఈయన పని మీద వచ్చి ఇదికి వచ్చాను. లేదు సార్ స్కూల్ కోసం వచ్చి చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇక్కడ ఫ్లైట్ దిగి కార్ ట్యాక్సీ తీసుకొని వచ్చి అక్కడ అడ్మిషన్ చేర్చి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు అమ్మాయిలు, ఒక ఆమె థర్డ్ క్లాస్ మేము ఇవ్వం, కానీ ఖతార్ నుంచి రిక్వెస్ట్ థర్డ్ క్లాసు 6th క్లాస్ జాయిన్ చేసి బహుశా ఎట్లా వచ్చారు కాబట్టి తిరుపతి అదే కార్లు వెళ్ళి రిటర్న్ అయ్యి మళ్ళీ ఖతార్ వెళ్ళిపోయారు. ఓన్లీ అడ్మిషన్ కోసం ఖతార్ నుంచి వచ్చారు. ఇంకా ప్రస్తుతం స్కూల్స్ ఏమవుతుంది, వాళ్ళు ఆరోగ్యాన్ని వస్తుంది, డ్రగ్ అడిక్షన్ అవుతుంది, లెగ్జరీస్ అవుతున్నారు, దేశానికి ధర్మానికి కనెక్ట్ లేకుండా పోతున్నారు. ఇండిక్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఈ రెంటికి మధ్య వ్యత్యాసాన్ని ఫస్ట్ చెప్తారా? నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ మొదలవుతోంది. ఈ టైంలో చాలామంది కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ మోజులో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు చేరుతున్నటువంటి టైంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇండిక్ స్కూల్స్ అంటే భారతీయ విద్యా విధానము, భారతీయ విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించేటువంటి విద్యాలయాలు, విద్యను నేర్పించే విద్యాలయాలు, వీటికి సంబంధించిన చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ మోజులో పడి వెస్ట్రన్ థియరీస్ని లేకపోతే పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి అంశాలని ఒడిసి పట్టుకుంటూ భారతీయ కోణంలో సాగే విద్యా విధానానికి ఈరోజు తల్లిదండ్రులు దూరం అవుతున్నారా అనే అంశం కూడా చర్చలోకి వస్తున్నటువంటి టైంలో నిజంగా ఇండిక్ స్కూల్స్ పాత్ర ఏంటి? భారతీయ కోణంలో ఈ మధ్యకాలంలో ఇండిక్ స్కూల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్కి సరిసమానంగా ఇండిక్ స్కూల్స్ చాలా అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాము. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, కెరీర్ కౌన్సిలర్ అండ్ కొన్ని వేలాది మందికి ఈ మధ్యకాలంలో వేలాది మందికి కెరీర్కి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వడంలో ప్రముఖమైన వ్యక్తిగా పేరు గడించినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు. నాకు మంచి మిత్రులు అండ్ జాతీయవాది, వారితో మాట్లాడబోతున్నాను. సార్ భాస్కర్ రెడ్డి గారు నమస్తే. సో మనం ఇంతకు ముందు కూడా ఇట్లాంటి డిస్కషన్స్ చేసాము ఒక్కోసారి, బట్ నాకు ఇప్పుడు ఇలా ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ మొదలవుతున్నట్టు ఇప్పుడు ఈవెన్ నా పిల్లల్ని కూడా నేను ఒక స్కూల్లో జాయిన్ చేశాను, కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఈవెన్ నాకు కూడా ఒక రకమైన భయమే ఉంది. ఏ మాట కా మాట ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎట్లాంటి విధానాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. అట్లా అని చెప్పి అన్ని స్కూల్స్ అలాగే ఉంటున్నాయని కూడా నేను చెప్పను. బట్ ఎస్, ఇండిక్ విద్యా విధానం అనేది కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతుంది కదా. ఇండిక్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఈ రెంటికి మధ్య వ్యత్యాసాన్ని ఫస్ట్ చెప్తారా? అసలు ఎందుకు ఇండిక్ స్కూల్స్ వైపు వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఇండిక్ స్కూల్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఫస్ట్ నా ఇండిక్ స్కూల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్కి వద్దాం. అంటే ఏదైనా స్కూల్లో ఇండిక్ అని పేరు ఉంటేనే ఇండిక్ స్కూల్ అని చెప్పనక్కర్లేదు. సో ఇండిక్ విలువలు అంటే భారతీయ విలువలు, సనాతన ధర్మం యొక్క ఒక మౌలిక అంశాలు ఆ స్కూల్ కరికులంలో కానీ స్కూల్ కల్చర్లో రిఫ్లెక్ట్ అయితే అవన్నీ కూడా ఇండిక్ స్కూల్ అని మనం భావించాల్సి ఉంటుంది. పేర్లో ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్స్, సరే కొన్ని పూర్తిగా అనుకున్నంత అప్డేట్ కాలేదు, దాంట్లో కొన్ని సమస్య ఓవరాల్గా అయితే అవి కూడా ఇండిక్ స్కూల్ కిందనే వస్తుంటాయి. భారతీయ విద్యాభవన్ స్కూల్స్ ఉన్నాయి. మనం జూబ్లీహిల్స్లో మనం ఉండే దాని దగ్గర కూడా జూబ్లీహిల్స్ స్కూల్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్, సీఎం ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీస్, ఇప్పుడు ఉండే లోకేష్, వీళ్ళందరూ అక్కడే చదువుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత రిషి వ్యాలీ స్కూల్ అందరు తెలిసినటువంటిది. ఇంతకుముందు ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ ఆమె కూడా అక్కడ చదువుకుంది. ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య వాళ్ళ కూడా ఆమె కూడా అక్కడ చదువుకుంది. మోహన్ బాబు బిడ్డ మంచి ఎగ్జాంపుల్ నీలం సంజీవరెడ్డి మన ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా రిషి వ్యాలీ చదువుకున్నారు. సో ఉదాహరణకు చిన్మయ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర, కుందన్ బాగులు ఉంది హైదరాబాద్. చిన్మయ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి మీకు కోయంబత్తూర్లో పెట్టారు చిన్మయ మిషన్ వాళ్ళు. సో రామకృష్ణ మిషన్ స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర కూడా, డే స్కాలర్స్ ఉన్నాయి. కడపలో ఒక ఫ్రీ స్కూల్ ఉంది, రామకృష్ణ వైజాగ్ విజయవాడలో కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. సో దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ రామకృష్ణ మిషన్ మైసూర్లో ఉంది, దియోగర్ ఉంది జార్ఖండ్లో, నరేంద్రపుర కలకత్తాలో ఉంది. సో ఇవన్నీ ఇండిక్ స్కూల్స్ కిందకే వస్తాయి. ఇవి కాక అనేకమైన అమృత విద్యాలయం, ఈషా హోమ్ స్కూలు, పతంజలి రామ్దేవ్ బాబు పెట్టింది, హరిద్వార్ ఒక స్కూల్ పెట్టాడు. ఇవన్నీ కూడా ఇండిక్ స్కూల్స్ కిందకే వస్తాయి.
అంటే ఏవైతే భారతీయ విలువలు దీనిలో అనేక రకాలు ఉన్నాయి మళ్ళీ దానిలో ఇండిక్ స్కూల్స్లో కూడా. సో వీటన్నిటిలో కూడా ఫస్ట్ భారతీయ సంస్కృతి అనేది ఈ కాలం నాటికి కూడా చాలా అవసరమైనటువంటి విశ్వసిస్తారు ఈ స్కూల్స్ అనేవి కూడా. అదే సమయంలో కొంత సాంప్రదాయానికి ఎక్కువ విలువ ఇచ్చి ఆధునికత సంతరించుకోలేదు, కొన్ని చాలా మోడర్న్ కూడా ఉన్నాయి, దీనిలో రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిలో ఉండేటువంటి కామన్ ఎలిమెంట్ అంటే ఇండిక్ వాల్యూస్. సో ఇదేం కొత్త భావజాలం కాదు. స్వామి వివేకానంద అన్నాడు అంటే వేదాంతిక్ వాల్యూస్ అండ్ వెస్టర్న్ సైన్స్ ఈ రెండు కూడా మనం క్లబ్ చేయాలని చెప్పి స్వామి వివేకానంద అప్పుడే చెప్పాడు. కరెక్ట్. సో అట్లా ఇండిక్ స్కూల్ అంటే ఛాందసం ఉండడమో లేకుంటే కేవలం సనాతన విలువను పట్టించుకొని గ్లోబల్ అవుట్లుక్ లేకుండా చూడడం కాదు. సో అవుట్లుక్లో ఇంటర్నేషనల్ విజ్డమ్ ఉండాలి, ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉండాలి, గ్లోబల్ అవుట్లుక్ ఉండాలి, కానీ కల్చర్ రూటెడ్నెస్ ఉండాలి. సో ఇట్లాంటి స్కూల్స్ అనేది చాలా అవసరము. అట్లా అనేక స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా అనేక స్కూల్స్ ఉన్నాయి. స్వామినారాయణ ఉంది, నీలకంఠ ఉంది, ఇంకెన్నో ఉన్నాయి. నేను ప్రస్తావించే స్కూల్స్ కూడా సత్యసాయి స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిలో కాకపోతే వీటిలో చాలా మంచి స్కూల్స్లో అడ్మిషన్ దొరకడం చాలా కష్టం, చాలా వరకు చాలా దూరంగా ఉన్నాయి, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్. హైదరాబాద్లో ఉన్న కొన్ని ఇండియన్ స్కూల్స్ కూడా 5 లక్షలు 6 లక్షలు ఛార్జెస్ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్ ఉండే విధంగా, ప్లస్ ఇప్పుడు ఉండేటువంటి ఎంట్రన్సెస్ ఐఐటియో నీటో మనం అవునన్నా కాదన్నా అవి అనివార్యం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో వీటిని అడ్రస్ చేస్తూనే, అంటే ఏవైతే ఎంట్రన్సెస్ ఉన్నాయో వాటిని నెగ్లెక్ట్ కూడా అడ్రస్ చేస్తూనే ఇటు హోలిస్టిక్ డెవలప్మెంట్ని కూడా చాలా పట్టించుకుంటూ కల్చరల్ రూటెడ్నెస్ ఈ 3 బ్యాలెన్స్ చేసేటువంటి స్కూల్స్ చాలా తక్కువనే నా అభిప్రాయం. సో అట్లాంటి స్కూల్ అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ అనేది సిద్దిపేటలో ఈ ఇయర్ నుంచి ప్రారంభమవుతుంది. చాలా వరకు ఏంటంటే అందరి ద్రాక్షలా ఉండకూడదు ఎడ్యుకేషన్, కనీసం ఒక మామూలు చిన్న ఉద్యోగికి ఒక సగటు వ్యక్తికి కూడా అందుబాటులో ఉండడం అనేది అవసరం. ఎందుకంటే చాలా కాస్ట్లీ చేసినట్టయితే మళ్ళీ అఫోర్డబిలిటీ ఉండదు. సో అట్లా ఇది ఒక అఫోర్డబిలిటీ తోటి ఇండిక్ వాల్యూస్ తోటి గ్లోబల్ అవుట్లుక్ తోటి అనేక స్కూల్స్ ఆ ఒరవడిలో సిద్దిపేటలో అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ కూడా స్టార్ట్ అయింది. ఆ విషయంగా వీక్షకులకు ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మీరు యాక్చువల్లీ సార్, నేను భాస్కర్ గారు మీతో నేను చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను, మీతో నాకు చాలా మంచి పరిచయం ఉంది. మీరు ఈవెన్ అనేక ఫోరమ్స్లో మనం కలిసాము, ఈవెన్ నేషనల్ స్టబ్లో కూడా ఒక మీరు దిక్సూచి షోస్ కూడా మీరు చేశారు. ఇందులో మీరు ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు, అంటే ఏంటంటే మనము అలా అని చెప్పి ఏదో ఫండమెంటల్గా ఇలాగే ఉండాలి, ఓన్లీ భారతీయ విద్యా విధానమే ఉండాలి అని మడిగట్టుకుని ఒక దగ్గరే కూర్చున్నా కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకపోయినా, గ్లోబలైజేషన్ ఈ కాంపిటేటివ్ వరల్డ్ తెలియకపోయినా కష్టమే. సో ఇప్పుడు అయితే ఇటు ఉండకూడదు, పూర్తిగా అటువైపు వెళ్ళకూడదు, మధ్యస్థంగా ఉండడం అనే మాట మీరే ప్రస్తావించారు కాబట్టి కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఏంటి అసలు? అదే సార్, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నప్పుడు ఇండిక్ స్కూల్ గురించి చెప్పాను. సో ఇండిక్ స్కూల్లో రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. సో దానిలో ఇండిక్ స్కూల్ యొక్క వెర్షన్ ఏంటంటే ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండి, ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ డెవలప్ చేసుకునే ఇండిక్ వాల్యూస్ ఉన్న స్కూల్ అని చెప్పింది. అది నీడ్ ఆఫ్ ద వర్. ఇంతకుముందు ఇంటర్నేషనల్ స్కూల్స్ మీద కొంత క్లారిటీ ఇవ్వలేదేమో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కు. సో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది, దీనిలో కూడా రకరకాల వెర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ప్యూర్ వెస్టర్నైజ్ అయిపోయి 10 lakhs ఫీ తీసుకొని రకరకాల లగ్జరియస్ వాతావరణం చేసేసి ఆ వాల్యూస్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే నేను పేర్లు చెప్పాను కానీ హైదరాబాద్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి 5 నుంచి 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక 10 years ఎదిగిన తర్వాత పిల్లవాడు ఏమవుతున్నాడంటే అంటే ఒక హైలీ లగ్జరియస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ డ్రెస్సెస్ కానీ, బస్సెస్ కానీ, పీర్ గ్రూప్ కానీ, వీకెండ్ ఉండే పార్టీస్ కానీ, ఇంకా నేను చెప్పకూడదు కావచ్చు కానీ కొన్ని లగ్జరీ స్కూల్స్ డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ రకరకాల చెడు అలవాట్లు వస్తుంటాయి. ఈవెన్ డ్రగ్స్ అడిక్ట్ అయ్యేటువంటి స్కూల్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అన్నీ ఉన్నాయని చెప్పడం లేదు, కొన్ని అయితే ఉన్నాయి. ఎందుకంటే సో ఒక సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనేది మన ఇండియన్ వాల్యూస్ యాక్చువల్. అవి లేకుండా చిన్న పిల్లలకు చాలా లగ్జరీస్ ఒక ₹1,00,000 ఖర్చు పెట్టడం ఉంటే అది ఒక చిటికలో ఉండే మ్యాటర్ లాగా పిల్లలు అవుతున్నారు. అది డబ్బులు ఉంది లేదనేటువంటి పాయింట్ కాదు ఇక్కడ, అంటే మన లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకుంటుందా అనేది పాయింట్. మనకు రెగ్యులర్ నాగార్జున చెప్తూనే ఉన్నాడు, అక్కడే నాగేశ్వరరావు ఉన్నప్పుడు నాగార్జున హైదరాబాద్ స్కూల్ రోజు బస్సులో వెళ్ళేవాట. నాగేశ్వరరావు పెద్ద సినిమా స్టార్స్ ఉన్నప్పుడు కూడా నాగార్జున బస్సులో వెళ్ళేవాట. సో అట్లాంటి సింపుల్ లివింగ్ మర్చిపోయి మనకి ఎంత డబ్బు ఉంటే పిల్లలు అంత లగ్జరీస్ చేయాలనేటువంటిది ఒకటి వస్తుంది. రెండవది కంప్లీట్గా రూటెడ్ లేకుండా అయిపోతున్నాడు. అంటే మన మీద యూరోపియన్ లాగా, మన మీద అమెరికన్ లాగా మారనక్కర్లేదు. గ్లోబల్ అవుట్లుక్ ఉండే ఇంటర్నేషనల్ స్కూల్లో సమస్య లేదు. ఉదాహరణకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది.
సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చాలా సింపుల్ లివింగే ఉంటుంది. చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళు చదువుతున్నారు కానీ మీకు స్కూల్ కల్చర్లో పెద్ద లగ్జరీస్ కల్చర్ ఉండదు. ఎవరైనా వాళ్ళ ఉండే పేరెంట్ వాళ్ళు ఉండొచ్చు, స్కూల్కి అట్లాంటి కల్చర్ లేదు. చాలా చాలా సింపుల్ థింగ్సే ఉంటాయి. ఇప్పుడు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ చదువుకున్నప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఆయన చాలా పెద్ద స్కూల్ చదువుకున్నప్పుడు మోతీలాల్ నెహ్రూ చాలా రిచ్ కదా ఆ టైంలో. జవహర్లాల్ నెహ్రూ చాలామంది చెప్తుంటారు కదా 10 గేట్లు 10 కార్లు వచ్చేటువంటి ఎక్స్ట్రా గ్రేడేస్ చెప్తుంటారు నెహ్రూ చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు. సో ఒకసారి ఎవరి షూ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి నెహ్రూ టైంలో ఉన్నప్పుడు. ఒకసారి రిచ్ కదా అని చెప్పేసి వాళ్ళ మోతీలాల్ నెహ్రూ చెప్తే వాళ్ళని షూ చేయకుండా ఎవరితో వర్కర్తో షూ పాలిష్ చేయించుకుంటారు అన్నట్టు నేను జవహర్లాల్ స్కూల్లో ఉన్నప్పుడు. సో ఆ తర్వాత ప్రిన్సిపాల్ తెలిసిన తర్వాత సో ఏవైతే ప్రిన్సిపాల్ పాటించినందుకు తన షూను తను శుభ్రం చేసుకొని పాలిష్ చేసుకున్నందుకు ఆ క్లాస్లో అందరి షూ తోటి పాలిష్ చేయించాడు నెహ్రూ తోటి. సో అప్పటి టైంలో ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఎంత ఇచ్చినా చాలా సింపుల్ లివింగ్, చాలా హంబుల్గా ఉండేటువంటిది. ఇది చాలా ప్రామాణికమైన అంశాలు ఉండేటివి. కానీ ప్రస్తుతం స్కూల్స్ ఏమవుతుందని వాళ్ళ ఆరోగ్యన్స్ వస్తుంది, డ్రగ్ అడిక్షన్ అవుతుంది, లగ్జరీస్ అవుతున్నారు, దేశానికి ధర్మానికి కనెక్ట్ లేకుండా పోతున్నారు. ఎవరో మన యూరోపియన్ అమెరికాలో ఉండేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్, సైన్సు, లాజికల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్ ఉంటే తప్పలేదు. కానీ వాళ్ళలాగా వాళ్ళే ఇండిక్ సైడ్ వస్తున్నారు. మనం వాళ్ళలాగా మారిపోవడం వల్ల రకరకాల బిహేవియరల్ ఇష్యూస్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈవెన్ చాలా కోట్ల రూపాయలు సంపాదించిన పేరెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా సింపుల్ స్కూలింగ్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు ఈషా స్కూల్స్ కావచ్చు, లేకుండా మంచి స్కూల్స్ కావచ్చు, అవన్నీ చాలా ఇండిక్ స్కూల్స్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అనేది వాళ్ళకి అర్థం కాదు, అరాగ్యం చూస్తున్న పిల్లల్లో. కాబట్టి రూటెడ్ ఉండేటువంటి స్కూల్స్లో మీకు చాలా పేరెంట్స్ యొక్క రిలవెన్స్, దాని యొక్క అవసరం చాలామందికి అర్థమైంది. కాబట్టి హిందీ స్కూల్స్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అనేది ఈవెన్ మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమైంది. మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు కెరీర్ కౌన్సిలింగ్లో ఉన్నారు. చాలామంది విద్యార్థులకి అంటే ఎటువంటి ఈ పక్షమా ఆ పక్షమా అనేదో కమర్షియల్ వాల్యూస్ లేకుండా కరెక్ట్గా రివ్యూస్ చేస్తారు అనే యూనివర్సిటీస్ గురించి, కాలేజెస్ గురించి, వాటి గురించి చెప్తారు కదా. నేను మీతో మాట్లాడినప్పుడు నాకు యాక్చువల్లీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఆహ్వానించడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈజ్ దిస్. ఏంటి అని అంటే సడన్గా మీరు కట్ చేస్తే ఒక్కసారిగా చాలా రోజులు ఈ మధ్యకాలంలో మాట్లాడలేదు మీతో, సడన్గా మాట్లాడేసరికి మీరు స్కూల్ పెట్టేశారన్నారు. అదేంటి మీరు ఏదో కెరీర్ కౌన్సిలింగ్ వాటిల్లో ఉన్న వాళ్ళు సడన్గా స్కూల్ ఎందుకు పెట్టారు? ఇది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అది కూడా మళ్ళీ ఇండిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ హడావిడి నడుస్తున్న టైంలో ఇండిక్ స్కూల్ ఏంటి? ఇక్కడ నుంచే కదా మన డిస్కషన్కి అసలు నిజానికి మొదలైంది. వై ఎన్ ఇండిక్ స్కూల్, అది కూడా సిద్దిపేటలో ఎందుకు స్థాపించారు మీరు? ఎందుకు, మీ ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? అంటే బేసికల్గా నేను ఇంతకుముందు ప్రస్తావించుంటే ఒక నా దృష్టిలో భారతదేశం విద్యార్థికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సివిలైజేషన్స్కు వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం వేరు ఉండొచ్చు. ప్రస్తుతం ఉండే భారతదేశంలోని మిడిల్ క్లాస్ దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎలైట్ వాళ్ళ కోసమే కాదు. సో మిడిల్ క్లాస్ కింద ప్రతి ఒక్క స్టూడెంట్కి నా దృష్టిలో 3 అంశాలు ఉన్నాయి. మీరు మా లోగో చూస్తే కూడా అర్థమవుతుంది. బేసికల్ ఏంటంటే ఇప్పుడుండే స్టూడెంట్కి 3 అంశాలు ఏంటంటే, ఫస్ట్ మా లోగోలో ఒక ట్రయాంగిల్ ఉంటుంది. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అది. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి, ఈక్వల్ సైడ్స్. అంటే ప్రతి సైడ్ కూడా మిగతా 2 సైడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక సైడ్ లేకుండా మిగతా 2 ట్రయాంగిల్ అనేది దానికి ఐడెంటిటీ ఉండదు. సో 3 ఈక్వల్ ఇంటర్డిపెండెంట్, ఇండిపెండెంట్ అనే అంశాలు. 3 ఏంటి అంటే, ఫస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్. అకాడమిక్స్ చాలా బాగుండాలి. మన మీద కల్చర్ పేరుతోటి, ఆ ఇండియన్ వాల్యూస్ పేరుతోటి అకాడమిక్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లాజిక్ కానీ, సో సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేయడం అంటూ జరగకూడదు. కొంతమంది అట్లా చేస్తారు కూడా. సో నా దృష్టిలో అకాడమిక్ ఎక్సలెన్సే ప్రైమరీ ప్రయారిటీ. సో అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్కూల్లో. అది దట్ రిఫ్లెక్ట్స్ వన్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సెకండ్, హోలిస్టిక్ డెవలప్మెంట్. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఎప్పుడైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో, సో వరల్డ్లో ఒక నార్మల్ ఇంటెలిజెన్స్కి పెద్ద వాల్యూ లేదు. సో అప్పుడు ఒక లీడర్షిప్కు, ఒక కమ్యూనికేషన్కు, ఒక క్రైసిస్ మేనేజ్మెంట్కు, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్కు, ఒక ఇన్నోవేషన్కు, ఒక క్రియేటివిటీకి, సో ఒక లాజిక్, ఒక రేషనాలిటీకి చాలా విలువ ఉంది. సో మన మెకాలో 1835 నుంచి చూస్తే దాదాపు 170-180 ఏళ్ళు మనము కేవలము ఒక స్లేవరీ ఎడ్యుకేషన్లో పడిపోయామని తెలుసో తెలియకను. అంటే టీచర్ అది చెప్పాలి, చేతులు కట్టుకుని వినాలి, చెప్పింది గుర్తుపెట్టుకొని రాయాలి, ఎగ్జామ్ రాయాలి, మార్కులు ఇవ్వాలి, దాని ప్రకారం జడ్జ్ చేసే ఒక మొనోటానిక్ సిస్టమ్స్ ఇప్పుడు దాకా ఉన్నాము. ఎందుకంటే వాడి ఉద్దేశం మన స్లేవ్స్ తయారు చేయడం కోసం పెట్టారు. తెలుసో తెలియకుండా దురదృష్టవశాత్తు అది కంటిన్యూ అయింది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత కూడా అన్నిటి మీద ఉండేటువంటి హోలిస్టిక్ డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మీరు కూడా చదివి ఉంటారు ఎన్ఈపీ 2020. సో అది పూర్తిగా అమలు చేస్తున్నాం. హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది నీడ్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఇది. థర్డ్ అంటే ఇవి 2 ఉన్నా సరిపోవు. థర్డ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇవి 2 ఉన్నా కూడా మనకు ఒక పెద్ద సివిలైజేషనల్ లెగసీ ఉంది, కొన్ని వేల సంవత్సరాల లెగసీ ఉంది. కానీ దాన్ని చాలామంది మనం మర్చిపోతున్నాం.
సో ఒక జనరేషన్ ఇంకొక జనరేషన్స్కు ఆ సంస్కృతిని ఆ నాగరికతను అందించారు కాబట్టి ఇప్పటిదాకా సర్వైవ్ అయింది. కానీ నెక్స్ట్ ఈ జనరేషన్లో ఇది మిస్ అవుతుంది. ఒకసారి సాఫ్ట్వేర్కి వచ్చి పిల్లలు మోడర్న్ ఎంత టైం ఉండట్లేదు ఏదో స్కూల్ పంపిస్తున్నారు, ఒక 2-3 జనరేషన్లో అసలు ఇంటికి రూట్స్ పోయే అవకాశం ఉంటుంది. అది దేశానికి నష్టమో లేదో పక్కన పెడితే వాడికి పర్సనల్గా నష్టం. ఒక కంటెంట్ ఉండడము, చాలా హ్యాపీగా ఉండడం, హ్యాపీగా బతకడము, ఒక రెస్పెక్ట్ఫుల్గా ఉండడము, హంబుల్గా ఉండడము. సో ఇవన్నీ చాలా చాలా అంటే మంచి ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా పార్శ్వాలు ఉంటాయి. అంటే కల్చర్ రూటెడ్నెస్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో భగవద్గీత చెప్పడము, వేదాలు చెప్పడము, సంస్కృతం చెప్పడము, సో ఏదో బొట్లు పెట్టుకోవడం అనుకుంటారు. అది చాలా చిన్న భాగం. కల్చర్లో చాలా పెద్ద పదం కల్చర్ అనేది. కేవలం ఏదో సంస్కృతానికో దేవునికి సంబంధించిందే కాదు, మనం తినే ఫుడ్ కూడా కల్చర్. మనం ఉదాహరణ మిల్లెట్స్ వచ్చింది, మళ్ళీ కల్చర్. ఒక దేశీ కౌ మిల్క్ అనేది కూడా దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడం. ఫార్మింగ్లో ఇప్పుడంతా పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేసి మనం ఎట్లాంటి సమస్యలు వస్తుందో చూస్తున్నాం. సో ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ ఇది పరిచయం చేయడం. అది వాడు మొత్తం నేర్చుకుంటారు. లైఫ్లో రేపు పొద్దున ఎవడి కెరీర్ ఉంటుందో ఎవడో డిసైడ్ చేయలేడు ఏ వచ్చిన తర్వాత. సో రేపు పొద్దున వాడు ఏదైనా నేర్చుకునే విధంగా అవసరమైతే 20 ఎకరాలు ఈజీ తీసేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దానికి ట్రేడ్ మార్క్ తీసేసుకొని దాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. సో అదేవిధంగా దాని వాల్యూ అర్థం కావడం, మట్టితోటి కనెక్షన్ ఉండడం, గోశాలకు సంబంధించిన పని చేయడం. చాలామందికి ఇప్పుడు పెద్ద సమస్య అంటే మంచిగా ఉంది. హైదరాబాద్లో చూడండి, 1000 రూపాయలు ఇస్తే నాకు రియల్ హెల్తీ ఫుడ్ కావాలంటే చాలా కష్టం. కరెక్ట్, ఏ ఫుడ్ నామని చెప్పలేము. కాబట్టి ఒక ఫుడ్ గురించి తెలుసుకోవడము, సో ఫుడ్ వండడం నేర్చుకోవడము, కూరగాయలు కట్ చేయడం నేర్చుకోవడము, హార్టికల్చర్ చేయడము, తోటలు పెంచడము, మొక్కల గురించి తెలుసుకోవడము, ఆయుర్వేదం గురించి తెలుసుకోవడము, నేచర్ ఫీలింగ్. మనం చిన్న ఉన్నప్పుడు జలుబు వస్తే గింజ తెలుసుకొని దాగేవాళ్ళం, బహుశా మీరు నేను కూడా. ఇప్పుడు జలుబు వస్తే మనము సెలైన్ ఎక్కించుకుంటున్నాము, లేకుంటే ఇంజక్షన్ వేయించుకుంటున్నాము, యాంటీబయాటిక్స్. చిన్న విషయం, ఎల్లిపాయ కారం తినే జలుబు పోయేది మనం చిన్న ఉన్నప్పుడు. ఇదంతా మిస్ అవుతుంది, జనరేషన్ టు జనరేషన్ మిస్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా అందించడం. కేవలం కల్చర్ అంటే అదేదో దేవునికి సంబంధించిన అంశం కాదు, అదొక భాగం మాత్రమే. ఈ దేశం యొక్క గొప్పతనం తెలుసుకోవడం, ఈ నేషనల్ తెలుసుకోవడం, బ్రేకింగ్ ఇండియా ఫోర్స్ గురించి తెలుసుకోవడం, శివాజీ వివేకానంద గురించి అర్థం చేసుకోవడం. వివేకానంద ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, రేపు పొద్దున వివేకానంద నీకంటే బెటర్గా అర్థమవుతాడు. ఒక వేమన పద్యం ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, రేపు 20 ఏళ్ళకి నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేమన గుర్తొస్తాను నీకు. సో ఇవన్నీ చేసేసి ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం రావడం అనేది. ఈ 3 కూడా ఒకదానికొకటి వేరు కాదు, ఈ 3 అంశాలు ఉంటాయి. అందుకనే ట్రయాంగిల్లో మీకు 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ ఇంకొక దాని కూడా రిఫ్లెక్షన్. ఎడ్యుకేషన్లో 3 ప్రధానం. ఒకరు టీచర్, 2 స్టూడెంట్, 3 పేరెంట్. 3 సైడ్స్ ముగ్గురు చూస్తున్నాయి, స్టూడెంట్, టీచర్ అండ్ పేరెంట్. ముగ్గురు మధ్య కూడా ఒక కనెక్టివిటీ ఉండాలి, ముగ్గురు కూడా ఇంటర్డిపెండెంట్. సో అవినాభావ సంబంధం అని చెప్పేసి కూడా ట్రయాంగిల్ ఒకటి. మూడవది మనిషిలో 3 ప్రధానం, బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. సోల్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ మనం ఫినామినల్ వరల్డ్ గురించి మాట్లాడితే ఈ 3 కూడా గ్రూమ్ కావాలి. సో ఈ స్కూల్ ఇవన్నిటిని పట్టించుకుంటుంది అనే అంశం. మీరు మధ్యలో చూస్తే లోటస్ ఉంటుంది. లోటస్లో 5 పెటల్స్ ఉంటాయి. లోటస్ అంటే మనందరికీ తెలుసు, అది బురదలో ఉన్నా కూడా దానికి బురద అంటది. సో ఈ ప్రపంచం దీనిలో ఉన్నా కూడా ఆ ప్యూరిటీ మిస్ కాకుండా, సో మన యూనిక్నెస్ మిస్ కాకుండా ఆ ప్రపంచంలో తామరాకులు నిండిపోతుంటుంది, అట్లా బతకటువంటి విధానం నేర్చుకోవడం. ఇది డివోషన్కు, నెక్స్ట్ దాని కూడా సింబల్ లోటస్. సో భక్తికి సింబల్. సో ఈ 5 పెటల్స్ ఏంటంటే పంచకోశాలు, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ. అంటే ఈ స్కూలింగ్ ఉండేటువంటి ఈ పార్శ్వాల ద్వారా ఈ పంచకోశాలు వికసిస్తాయి అనేది ఓవరాల్ థీమ్. ఈ ఎంబ్లమ్ని అర్థం చేసుకుంటే, ఈ లోగోని అర్థం చేసుకుంటే చాలా వరకు స్కూల్ యొక్క లోతైన లక్ష్యాలు ఏంటి, ఈ ఇండిక్ స్కూల్ అంటే ఏంటి అనే విషయం కూడా లోతుగా అర్థమవుతుంది. సూపర్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. యాక్చువల్లీ స్కూల్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా చెప్పారు నిజానికి. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది వేరే విదేశాల నుంచి కూడా, ఇప్పుడు అమెరికా నుంచి చాలామంది నాకు తెలిసి నాతో మాట్లాడుతున్న వాళ్ళే ఈ మధ్యకాలంలో కొంతమందితో మాట్లాడుతూ ఉంటేనే ఎన్ఆర్ఐస్ కొంతమంది మనం ఫాలో అవుతున్న వాళ్ళే చెప్తున్నారు, మేము ఫాస్ట్గా ఇండియాకి రాబోతున్నామండి అని. సో అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ మంచి మంచి స్కూల్ కూడా ఉన్నాయి, గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇట్లాంటి టైంలో మీరు తల్లిదండ్రులకి, అంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే పిల్లలని స్కూల్లో జాయిన్ చేయాలనుకునేటువంటి తల్లిదండ్రులకి ఏం చెబుతారు? ఎట్లాంటి స్కూల్స్ గురించి మీరు, అంటే ఏ అంశాలని ప్రాతిపదిక తీసుకొని స్కూల్లో జాయిన్ చేయాలనేది మీరు చెప్తారు? బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు. సో మీరు ఫ్రీ అడ్వైజ్ యాక్చువల్లీ డాష్లెస్ ద ప్రేక్షకులకి. సో మీరు అన్నారు కదా, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇండియాకి వస్తారు, అది వాస్తవం విషయం. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఈ మధ్య జరిగింది, ఒక నెల కింద నాకు ఒక పేరెంట్ ఖతార్ నుంచి ఫోన్ చేశాడు. ఇరాన్ వార్ స్టార్ట్ కాకముందు ఖతార్ నుంచి ఫోన్ చేశాడు. నేను సార్ మీ వీడియోలు చూస్తుంటే, మా వైఫ్ చూపెట్టింది నాకు, చూస్తుంటే ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, అంటే చార్టర్డ్ అకౌంటెంట్కి సంబంధించిన ఫామ్ ఉంది ఖతార్లో.
సో ఫోన్ చేసి అనుష్ఠాన్ వీడియో సార్ పాపలు ఒక పాపని చేంజ్ చేద్దాం అనుకుంటే ఊరికే అనొచ్చులే కథ నుంచి జాయిన్ చేస్తానని చెప్పి నేను అనుకున్నాను. మళ్ళీ తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి రేపు వస్తున్నాను సార్ అన్నాడు. సో మీరు అంటే నేను వెళ్ళాను, ఉన్నాను. సో ఎక్కడి నుంచి వస్తున్నాను అడిగాను. డైరెక్ట్ దిగారు. నేను ఖతార్ నుంచి డైరెక్ట్ ఇటే వస్తున్నాను సార్ అన్నాడు. సో ఈయన పని మీద వచ్చి ఇదికి వచ్చాడు. లేదు సార్ స్కూల్ కోసం వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఇక్కడ ఫ్లైట్ దిగి కార్ ట్యాక్సీ తీసుకొని వచ్చి అక్కడ అడ్మిషన్ చేర్చి ఇద్దరు పిల్లలకు ఇద్దరు అమ్మాయిలు ఒక ఆమె 3rd క్లాస్ మేము ఇవ్వం, కానీ ఖతార్ నుంచి రిక్వెస్ట్ 3rd క్లాస్ 6th క్లాస్ జాయిన్ చేసి బహుశా ఎట్లా వచ్చారు కాబట్టి తిరుపతి అదే కార్లు వెళ్ళి రిటర్న్ అయ్యి మళ్ళీ ఖతార్ వెళ్ళిపోయారు. ఓన్లీ అడ్మిషన్ కోసం ఖతార్ నుంచి వచ్చారు. అంటే ఆ ఇండిక్ వాల్యూస్ మీద ఉండేటువంటి ఆ అవసరం కానీ, ఆ గౌరవం కానీ, ఆ ప్రేమ కానీ విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అర్థమవుతుంది. సో కాబట్టి అది ఇండిక్ స్కూలింగ్ అనేది నీడ్ ఆఫ్ ద అది అనుష్ఠానే కదా, ఏ స్కూల్ అయినా కూడా. ఇప్పుడు మీరు స్వామినారాయణకి ఎందుకు డిమాండ్ ఉంది మీరు చూస్తే, స్వామినారాయణ అడ్మిషన్ దొరకదు, నీలకంఠ ఉంది మన స్వామినారాయణ మిషన్ వాళ్ళదే. సో సో అవన్నీ కూడా మీకు నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు మీరు అడిగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఏ స్కూల్ అయినా బేసిక్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముఖ్యమైనదే. కానీ చాలామంది ఒక దురదృష్టవశాత్తు ఏంటంటే మోడర్న్ పేరెంట్స్ కాస్త డబ్బులు వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా స్కూల్ డిసైడ్ చేసుకుంటారు. అది సరైనది కాదు. అల్టిమేట్గా స్టూడెంట్ యొక్క ఇంప్రెషన్, స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ ఎక్కడి నుంచి టీచర్ ద్వారా వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత వాల్యూ యాడ్ చేస్తుంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం ప్రధానం కాదు. సో చాలా చిన్నగా ఉదాహరణ భారతీయ విద్యాభవన్ జూబ్లీ స్కూల్ చూస్తే జస్ట్ ఇట్స్ 7 acres క్యాంపస్, కానీ చాలా మాకు సమాజంలో చాలా గౌరవం ఉండి ప్రభావం ఉన్న వాళ్ళు చాలామంది అక్కడ చేరుస్తున్నారు. సో కాబట్టి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవసరం, కానీ అది ప్రధానం కాదు. ప్రధానంగా నా దృష్టిలో కరిక్యులం అంటే పెడగాగి, అంటే ఒక టీచర్ స్టూడెంట్ ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఎలాంటి విలువలు నేర్పుతున్నాడు, సో ఎంత స్వేచ్ఛ ఇస్తున్నాడు, సొంత ఒక ఇండిపెండెంట్ థింకింగ్కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, సో ఏమైనా కంపేర్ చేస్తున్నాడా, స్టూడెంట్ అయినా ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ తెచ్చుకుంటున్నాడా. సో ఈ ఈ ఈ ట్రీట్మెంట్ అంటే స్కూలింగ్లో ఇచ్చేటువంటి పెడగాగి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీచర్ స్టూడెంట్ రిలేషన్ అనేది నా దృష్టిలో సోల్ ఆఫ్ ద స్కూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెకండరీ ఇష్యూ. సో ఈ దీంతో పాటు ఏంటంటే మనకు కరికులం కూడా, కరికులమ్స్ ఎన్నో రకాల కరికులమ్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ కూడా కరికులం ఏదో ఉన్నా ఎవరి కరికులం కూడా వాళ్ళు వాడుతున్నారు. బేసిక్గా ఇన్ఫర్మేషన్ యుగం అయిపోయింది ప్రస్తుతం. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ యుగం లేదు. ఇన్ఫర్మేషన్ ఏదంటే అది మనకు దొరుకుతుంది అక్కడ. కాబట్టి ఇంతకాలం 170-180 ఏళ్ళు మనం ఎట్లా బతికామంటే, ఫస్ట్ మేకాలు వచ్చిన తర్వాత క్లరికల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత. ఎందుకంటే వాడు కావాల్సింది క్లర్క్లే కాబట్టి చెప్పింది అప్ప చెప్పుకోవాలి, చేతులు కట్టుకుని నిల్చోవాలి. సో అట్లాంటి ఎడ్యుకేషన్కి వచ్చి క్లర్క్లను తయారు చేసి గుమస్తాన్ని తయారు చేస్తుంటే విధానం మీకు అదే 100-120 ఏళ్ళు 50 ఏళ్ళు తయారైంది. ఒకసారి సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కాస్త లాజిక్, కాస్త ఇంటెలిజెన్స్కు విలువ వచ్చింది. గత 30 ఏళ్ళ నుంచి కొంత మ్యాథమెటికల్ సైన్సెస్ విలువ పెరిగింది, కానీ ఆ ఎరా కూడా అయిపోయింది ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఏ యుగంలోకి వచ్చినామంటే ఒక క్రియేటివ్, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమాజాన్ని అర్థం చేసుకుంటే కదా మనకు ఒక కంపెనీ పెట్టేది. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మరి ప్రతి కంపెనీ, ఓలా కానివ్వండి, ఊబర్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఈ మధ్య వచ్చినటువంటి బ్లింకిట్ కానీ, ఎనీ కంపెనీ, బ్లాబ్లా అని ఈ మధ్య వచ్చింది తెలుసు. ఇవన్నీ కూడా సమాజంలో ఉండేటువంటి ఒక సమస్యకు పరిష్కారాలకు వచ్చినాయి. నీకు సమాజం అర్థం కావాలి, సమాజం సమస్యలు అర్థం కావాలి, సమస్యలు పరిష్కారాన్ని మీరు అనుకోగలగాలి, పరిష్కారం ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి, ఆర్గనైజేషన్ నిలబెట్టాలి, కాంపిటీషన్ ఎదుర్కోవాలి. సో దీన్ని సస్టైన్ చేయాలి. ఇదంతా కూడా ఈ ఎరాకు వచ్చేస్తాం. ఇప్పుడు జాబ్ తెచ్చుకునే జాబ్ సీకర్స్ ఎరా నుంచి జాబ్ క్రియేటర్స్ ఎరాకు వచ్చాం. నౌ ఇట్ ఈస్ ద ఎరా ఆఫ్ థింకర్స్, మేకర్స్ అండ్ లీడర్స్. ఏదో ఎంప్లాయీస్ ఎరా కాదు. కాబట్టి వచ్చిన తర్వాత జరిగే ప్రపంచానికి ఇప్పుడున్న 99% స్కూల్స్ పనిచేయవు. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా మెకాలే వాళ్ళ దానిలో పరకాయ ప్రవేశం చేసి ఉన్నారు ఇప్పటికి కూడా అందరి మస్తిష్కాల్లో. కాబట్టి న్యూ ఏజ్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మీరు సరిగ్గా అమలు చేసి తర్వాత ప్రపంచాన్ని ఎనేబుల్ చేసేటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. అట్లాంటి వాటిలో డెఫినెట్గా అనుష్ఠాన్ ఇండియన్ స్కూల్ అనేది డెఫినెట్గా ముందు వరుస ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. విద్య అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జ్ఞాన ప్రసాదం అనేది చాలా ముఖ్యమైనది నా దృష్టిలో. సో మళ్ళీ ఆ జ్ఞానాన్ని అందించేటువంటి విద్యాలయాల మనుగడ చాలా కీలకం. ఈ సమాజం పెరగాలన్నా, సమాజం అభివృద్ధి చెందాలన్నా. అందులోకి మీరు కూడా ఎంటర్ అయ్యారు. సో అనుష్ఠాన్ విద్యా సంస్థల ద్వారా, అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ ద్వారా. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది భాస్కర్ రెడ్డి గారితో ప్రత్యేక చర్చ. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకి కన్ఫ్యూజన్స్ లేవు, తల్లిదండ్రులకి ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. తల్లిదండ్రులకు కన్ఫ్యూజన్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే కనుక, ఆ పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళకున్నటువంటి ఒక రకమైనటువంటి శ్రద్ధ వల్ల, ఒక రకమైనటువంటి భయాందోళనల వల్ల వస్తున్నటువంటి సమస్యలే కానీ, ఆ కన్ఫ్యూజనే కానీ, దానికి చక్కని పరిష్కారాలు కూడా భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళ టాక్స్ వల్ల మనకు వస్తుంది. సో అందుకే
చూజ్ ఎ రైట్ మెంటర్ అంటారు. అట్లాంటి మెంటర్స్ ఆల్రెడీ సమాజంలో ఉన్నారు. మెంటర్స్ని చూస్ చేసుకోవడం కూడా చాలా అవసరం కాబట్టి సో ఇప్పుడు ఈవెన్ భాస్కర్ రెడ్డి గారు SBR టాక్స్ ద్వారా ఆయన వారి ఛానల్లో అనేక విషయాలు పంచుకుంటూ ఉంటారు ఎడ్యుకేషన్కి సంబంధించి. ఈవెన్ నేషనలిస్ట్ హబ్లో కూడా అడపదడప ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయాలని నేను కూడా కోరుతూ ఉన్నాను. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్.